హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడ్ తర్మ. ఈ రోజు మనం సొగస్టూడ్ తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈ షాప్లో బ్యూటిఫుల్ శారీస్ చాలా ఉన్నాయి. వాటిలో నేను ఇప్పుడు మీకు కొన్ని డిజైనర్ వేర్ శారీస్ చూపించబోతున్నాను. రెడీగా ఉండండి. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సుధాకర్ గారు రెడీగా ఉన్నారు. హలో సుధాకర్ గారు, ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? మొత్తం ఫ్యాన్సీ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే మేడం. ఈ శారీ వచ్చి షిఫాన్ జార్జెట్ డిజైనర్ వేర్ మేడం. డిజైనర్ వేర్, టోటల్ డిజైనర్ వేర్ సారీ. మల్టీ కలర్స్ లో ఉంది. మల్టీ కలర్స్. ఓకే, మల్టీ కలర్స్ లో స్మూత్ మెటీరియల్. ఓకే, లైట్ క్రష్డ్ మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు ప్యాటర్న్. ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారండి. మనకి హాఫ్ మీటర్ మాత్రమే వచ్చింది పళ్ళు. దీంట్లో మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి మనకి బ్లాక్ ఇచ్చి మిడిల్లో వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి డిజైన్స్ మాత్రం చేంజ్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మ్యాంగోస్ డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి జరీతో మ్యాంగో వచ్చింది. దాని మీద మనకి ప్రింటెడ్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి వైట్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ ప్రింట్ డిజైన్ చేశారు. మనకి హాఫ్ మీటర్ మాత్రమే పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ కలర్, అంటే సీ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఒక లైన్ లాగా ఇచ్చారు మనకి పళ్ళులో, అలాగే బోర్డర్ లో కూడా. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది. లీవ్స్ డిజైన్ బుట్ట లాగా వస్తుంది. మనకి పైన అంతా కూడా పెద్ద బోర్డర్ ఇచ్చారండి. పైన కింద కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు, పెద్ద బోర్డర్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది. మనకి 3 కలర్స్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ లాగా తీసుకున్నారు. డార్క్ బ్లూ, లైట్ బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ తో 2 కలర్స్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. బ్లాక్ మీద ఒక లైట్ కలర్ తో మనకి ప్రింట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్. మనకి పళ్ళులో 2 కలర్స్ ఇచ్చారు కదండి, బ్రిక్ కలర్ అలాగే బ్లాక్ కలర్. ఆ బ్లాక్ కలర్ అండ్ బ్రిక్ కలర్ తో మనకి బాక్స్ లాగా డిజైన్ చేసి దాంట్లో ఒక 4 ఫ్లవర్స్ డిజైన్ చేశారనమాట. బ్రిక్ కలర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా వచ్చేసి బ్రోకెట్ స్టైల్ లోనే వస్తుంది. బ్రోకెట్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. కాకపోతే ఏంటంటే మనకి దీంట్లో ఎటువంటి బోర్డర్స్ కూడా మనకి దీంట్లో డిజైన్ చేయలేదు. మిడిల్ లో కూడా బాక్స్ లాగా ఏమి ఇవ్వకుండా ప్లెయిన్ గా, అంటే సేమ్ శారీ ఏదైతే వచ్చిందో అదే కలర్ తో వచ్చింది మనకి. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3895 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. అంటే డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయండి? ఆఫ్టర్ డిస్కౌంట్ మేడం. డిస్కౌంట్ తీసేయగా మనకి ఈ రేట్ కి వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కోరా జార్జెట్ మేడం. కోరా జార్జెట్. ఓకే, కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్. ఓకే, ఇది పళ్ళు ప్యాటర్న్ మేడం. ఓకే, ఇది పళ్ళు వచ్చిందండి. పళ్ళు అంతా కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. ఒక బొకే టైప్ లో డిజైన్ చేశారు. ఒక 4 ఫ్లవర్స్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. మనకి లీవ్స్ అన్ని కూడా మనకి జరీతో డిజైన్ చేసి దాంట్లో మిడిల్లో వచ్చేసరికి మనకి హ్యాష్ కలర్ టైప్ లో వచ్చింది అనమాట. యాష్ కలర్ తో మనకి ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఇట్లా వచ్చేసరికి మనకి పళ్ళు డిజైన్ చేశారు. అటు ఇటు కూడా ఏంటంటే మనకి సేమ్ శారీ కలర్ కనిపించేటట్లు, అట్లాగే బ్లూ కలర్ కాంబినేషన్ ప్లస్ విత్ జరీతో ఉండేటట్లు మనకి ఒక 2 లైన్స్ లాగా, అంటే మిడిల్ పార్ట్ కి అటు ఇటు కూడా ఇట్లా ఇచ్చారన్నమాట. ఎడ్జెస్ లో వచ్చి బోర్డర్ చూసారు కదండి, సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో మనకు పళ్ళులో డిజైన్, అదే డిజైన్ ని మనకి కొంచెం స్మాల్ సైజ్ లో మనకి 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మంచి ఫ్లవర్స్, అంటే కలర్ వచ్చేసరికి మనకి మరూన్ కలర్ తీసుకున్నారు. దానికి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చక్కగా కనబడుతుంది. ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతుంది. ప్లస్ దాంట్లో మనకి ఒక్క లీఫ్ వచ్చేసి మనకి ఒక పెటల్ వచ్చేసి మనకి జరీతో, మిడిల్లో ఏది పెటల్ అయితే ఉందో దాన్ని జరీతో కూడా డిజైన్ చేశారండి. అంటే ఎక్కువ కొంచెం జరీ కనిపించేటట్లు ఉండడం కోసం. సో మనకి బ్లూ కలర్ అలాగే జరీతో మనకి మొత్తం కూడా పెటల్స్ అంతా కూడా డిజైన్ చేశారు. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది అనమాట. లీవ్స్ మాత్రం ఫుల్ గోల్డ్ కలర్, లీవ్స్ అండ్ క్రీపర్ మాత్రం గోల్డ్ కలర్తో డిజైన్ చేశారు జరీతో. ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్. బ్రోకెట్ టోటల్ డిజైనర్ బ్లౌజ్. ఇంకా వర్క్ ఏం చేసుకోకుండా డైరెక్ట్, అంటే మనకి శారీలో ఇక్కడ ఇచ్చినటువంటి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు కదండి. సో దానికి ఈవెన్ గా ఉండేటట్లు మనకి ఇట్లా డిజైన్ బ్రోకెట్ తో మనకి డిజైన్ చేసి సేమ్ బోర్డర్స్, శారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో అవే బోర్డర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2395 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కోరా సిల్క్ మేడం. కోరా సిల్క్. ఓకే, ఇప్పుడు ఎక్కువగా మార్కెట్ లో ఉండే ఐటమ్ మేడం ఇది. ఓకే, ఫుల్ డిజైనర్ వేర్. ఓకే, ఇది బాడీ అంతా కాపర్ జరీ వస్తుంది. మనకి బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కాపర్ జరీతో డిజైన్ చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ తో కట్ వర్క్ ఇచ్చారనమాట. లీవ్స్ లాగా వచ్చింది బోర్డర్ అంతా.
మనం పళ్ళు చూసినట్లయితే పళ్ళు బ్లాక్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్తో మనకి పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి ఒక క్రీపర్ వచ్చిందనమాట. గ్రే బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ని మనకి జరీతో మనకి బోర్డర్లో అంటే శారీ ఓవరాల్గా వచ్చేటట్లు బోర్డర్లో ఇచ్చారు. మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే సెకండ్ వైపు బిగ్ బోర్డర్ వచ్చిందండి. సేమ్ కలర్ కాంబినేషన్తో బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఆ బిగ్ బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక 12 to 15 ఇంచెస్ ఉండేటట్లు బోర్డర్ డిజైన్ చేశారు. దాంట్లో మనకి కొంచెం చిన్న సైజ్ అలాగే బిగ్ సైజ్ ఉండేటట్లు మనకి ఏంటంటే మ్యాంగోస్ డిజైన్ చేసి దాంట్లో మనకి ఒక క్రీపర్ వర్క్ కూడా వచ్చింది. అంటే కాపర్ జరీతో మొత్తం కూడా టోటల్ కాపర్ జరీతో వచ్చింది. కింద బోర్డర్ ఏదైతే ఉందో అలా కొంచెం బిగ్ బోర్డర్ క్రియేట్ చేశారు. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తో వర్క్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి పైన 2 వేరియేషన్స్ చూపించారండి. ఒక్క శారీలోనే మనకి 2 వేరియేషన్స్ చూపించారు. పైన వచ్చేసరికి మనకి వేవ్స్ లాగా డిజైన్ చేస్తూ కొంచెం గ్యాప్స్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి వేవ్స్ లాగా డిజైన్ చేస్తూ మ్యాంగో బుటీస్ అండ్ లోటస్ ఫ్లవర్స్ వచ్చి మిడిల్లో వచ్చేసరికి చిన్న చిన్న మ్యాంగోస్ని డిజైన్ చేశారు. మళ్ళీ కింద వచ్చేసరికి మొత్తం క్రీపర్ లాగా ఫుల్ ఓవరాల్గా వర్క్ వచ్చేటట్టు మొత్తం క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ ప్లెయిన్. ఓకే, బ్లాక్ కలర్ ప్లెయిన్ వచ్చింది. సేమ్ మనకి పైన కింద ఎట్లయితే బోర్డర్స్ క్రియేట్ చేశారో స్మాల్ అండ్ బిగ్ బోర్డర్స్ సేమ్ అలాగే ఇచ్చారు. కానీ దాంట్లో ఎటువంటి డిజైన్ కూడా క్రియేట్ చేయలేదు. అంటే ప్లెయిన్ వచ్చేసింది మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో. కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ వచ్చింది కదండి, సేమ్ అక్కడే ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1575 మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1575 రూపీస్కి అవైలబుల్ ఉందండి. సారీ అండి. నెక్స్ట్ సారీ మణిపూర్ స్టైల్ సారీ మేడం. మణిపూర్ స్టైల్ బాడీ అంతా మణిపూర్ స్టైల్లో వస్తుంది. ఓకే, సారీ బార్డర్ వచ్చేసి చందేరి స్టైల్. చందేరి చెట్టినాడు స్టైల్ బార్డర్ మాత్రం. ఈ బాడీ మాత్రము మణిపూర్ స్టైల్. మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబోస్ అవుతుంది. ఈ వర్క్ వచ్చేసి మనకి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటులో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇది. దానికి ఏంటంటే పళ్ళు పాటులో మనకి క్రీమ్, రెడ్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనకి థ్రెడ్ వర్క్ చేశారు. 2 బ్లాక్స్ లాగా తీసుకుని మనకి మ్యాంగోస్ అంటే సేమ్ డిజైన్ని 2 బ్లాక్స్ లాగా తీసుకుని డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అంటే ఒక చోట వచ్చేసరికి మనకి జరీతో ఇది ఉప్పాడ స్టైల్ కూడా వస్తుంది. బోర్డర్ వచ్చేసి మనకి ఉప్పాడ స్టైల్, చందేరి అట్లా డిజైన్ చేశారనమాట డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా. పైన వచ్చేసరికి మనకి కడీ టైప్ లో డిజైన్ చేశారు. ఆ తర్వాత పింక్ అండ్ ఎల్లో కలర్ లైన్స్ వచ్చాయి. మిడిల్లో వచ్చేసరికి సీ గ్రీన్ మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్. తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ గా మళ్ళీ సేమ్ లైన్స్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ పళ్ళుల్లో ఏవేవో కలర్స్ యూస్ చేశారో ఆ కలర్ కాంబినేషన్స్తో చిన్న ఫ్లవర్ బూటీ టైప్లో తీసుకుని మళ్ళీ చుట్టూ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్తో బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, రెడ్ కలర్, అలా మల్టీ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్. ఓకే, మొత్తం సెల్ఫ్ స్టైల్. ఓకే, మొత్తం దాంట్లో డిజైన్ వచ్చింది కదండి. ఇది మొత్తం కూడా ప్లెయిన్ వచ్చింది అనమాట. సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? శారీ వచ్చేసి 2525. 2525 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కాటన్ కోటా. ఓకే, ఇది పళ్ళు పాటు. ఓకే, పళ్ళు పాటులో మనకి మిడిల్లో అంతా మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ చేశారు. 3 కలర్స్ కాంబినేషన్తో మనకి పింక్, బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో. ఇటు సైడ్ ఎడ్జెస్ వచ్చేసి మనకి సర్కిల్స్ టైప్లో డిజైన్ చేశారు. సేమ్ కలర్స్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకి యూస్ చేశారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. విత్ జరీతో వచ్చిందండి. పైన బ్లూతో విత్ జరీ, తర్వాత పింక్తో జరీతో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. కానీ కింద కొంచెం బిగ్ బోర్డర్ క్రియేట్ చేశారనమాట. మనకి పళ్ళులో ఏవైతే సర్కిల్స్ వచ్చాయో ఆ సర్కిల్స్ని మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో వచ్చేటట్లు డిజైన్ చేసి పైన వచ్చేసరికి చిన్న టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు. కానీ హెవీ బోర్డర్ వచ్చింది. అంటే లుక్ చూడడానికి చాలా లాంగ్ నుంచి కూడా క్లియర్గా కనపడుతుంది. డిఫరెన్సెస్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్కి వైలెట్ కలర్తో మనకి ఒక బిందీ షేప్లో డిజైన్ చేశారు. ఒక డ్రాప్ లాగా వస్తుంది. దాని చుట్టూ అంతా కూడా మనకి ఆ డ్రాప్ అనేది క్లియర్గా కనబడడం కోసం మనకి బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. నెక్స్ట్ దీని బ్లౌజ్ చూద్దాం. దీంట్లో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదండి. దానికి కాంట్రాస్ట్ కలర్తో ఉండేటట్లు మనకి బ్లౌజ్ క్రియేట్ చేశారు. పింక్ కలర్ కాంబినేషన్కి సేమ్ బార్డర్స్ వస్తాయి. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 1225 రూపీస్. 1225 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ వేర్ లో కోరా సిల్క్ మేడం. డిజైనర్ వేర్ లో కోరా సిల్క్ బ్లాక్ ప్యాటర్న్. అది బ్లాక్ కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు పాట. చాలా చిన్న పళ్ళు ఇచ్చారండి. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి మామూలుగా డిజైనర్ శారీ సిల్క్ లో వస్తాయి కదా మనకి చిన్న పళ్ళు, అంటే బనారస్ మెటీరియల్ తో అదే టైప్ లో మనకి దీంట్లో ఇచ్చారన్నమాట. ఇది కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్. దీనికి వచ్చేసరికి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇలా లైన్స్ లాగా డిజైన్ చేశారు.
ఒక లైన్ వచ్చేసరికి మనకి జిగ్జాగ్ అంటే వేవ్స్ లాగా డిజైన్ చేశారు, ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి ఏంటంటే టర్నింగ్ బార్డర్ ఇచ్చారనమాట. ఇటువైపు వచ్చేసరికి మొత్తం కూడా మ్యాంగోస్ డిజైన్ చేసి చాలా స్మాల్ బార్డర్ ఇచ్చారు. మనం బార్డర్ చూసినట్లయితే మొత్తం కూడా టర్నింగ్ బార్డర్ వచ్చింది. ఇక్కడ ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ని మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. జరీతో వచ్చింది, ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో వచ్చింది. మనకి సెకండ్ వైపు సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తూనే కొంచెం బిగ్ బార్డర్ క్రియేట్ చేశారనమాట. పళ్ళులో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో ఇట్లా వేవ్స్ లాగా వచ్చిన బార్డర్ తర్వాత మ్యాంగోస్తో వచ్చింది, అదే టైప్ ఆఫ్ బార్డర్స్ మనకి ఇక్కడ కూడా అంటే ఈ బార్డర్లో కూడా క్రియేట్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉప్పాడ స్టైల్లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉప్పాడ స్టైల్లో మనకి 3 కలర్స్ వేరియేషన్తో చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేశారు. పెటల్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. మనకి 3 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. బ్లూ, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి ఫ్లవర్కి మధ్య కూడా మళ్ళీ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి పోల్కా డాట్స్ లాగా డిజైన్ చేశారు. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి స్టైల్ వెరైటీ స్టైల్. ఓకే, మల్టీ కలర్స్. శారీలో ఏ కలర్స్ అయితే మనకి డిజైన్ చేశారో అదే కలర్ కాంబినేషన్తో ఇట్లా లైన్స్, క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా క్రియేట్ చేశారు. బోర్డర్స్ ఎలా అయితే వచ్చాయో మనకి శారీలో కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ వచ్చింది, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో 2 కలర్స్ కాంబినేషన్తో. అలాగే మనకి పైన కూడా జరీతో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ కదండి, గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అండి. మనం ఫ్యామిలీ వస్తే మనం బయటకు వెళ్ళే అవసరం లేకుండా మొత్తం షాపింగ్ ఇక్కడే చేయొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి. ఈ సారీ కాస్ట్ 2025 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2025 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ మెటీరియల్ థ్రెడ్ వర్క్. ఓకే, ఇది మన బుట్టా స్టైల్ మేడం. బుట్టా స్టైల్. బాడీలో మాత్రం వేరే టైప్ వస్తుంది. ఓకే, అందుకని పళ్ళు కూడా లైన్స్ ఇచ్చేసి అంతా బుట్టా స్టైల్ ఇచ్చేసారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ జరీతో మనకి ఇట్లా టైప్ ఆఫ్ బుటీ ఇచ్చారు. అంటే మ్యాంగోస్తో వచ్చింది, మనకి 2 లీవ్స్తో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే బుటీ వస్తుంది. పళ్ళు పాటలో వచ్చేసరి మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ చేసి దాంట్లో కూడా మనకి ఒక టర్నింగ్ బోర్డర్ డిజైన్ చేశారనమాట. బోర్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా క్రియేట్ చేసి గ్రీన్ కలర్తో ఇచ్చారండి. దీంట్లో గ్రీన్ కలర్ ఎక్కువ కనబడుతుంది, గ్రీన్ కలర్ కాంబినేషన్. సేమ్ 2 సైడ్స్ కూడా అలాగే ఇచ్చారు. తర్వాత కింద కొంచెం బిగ్ బోర్డర్ క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే 1 సైడ్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ స్టైల్ అనమాట. దీనికి చూసారు కదండి, సేమ్ బోర్డరే మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో కూడా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ కంటిన్యూ అవుతున్నాయి. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. కింద వైలెట్ కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్తో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా సేమ్ బుటీస్ కంటిన్యూ అవుతున్నాయి. దీంట్లో ఆల్రెడీ మనకు ఒక ప్రింటెడ్ వచ్చిందండి టొమాటో రెడ్ కలర్తో. దీనిలో వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి దాంట్లో లైట్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బంచ్ని డిజైన్ చేశారనమాట. ఒక ఫ్లవర్ అలాగే 2 సైడ్స్ కూడా మనకి లీవ్స్ వచ్చేటట్లు ఇట్లా టోటల్ శారీ అంతా కూడా ఇట్లా అక్కడక్కడ ఇట్లా బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ. దీని బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ మేడం. డిజైనర్ బ్లౌజ్ మొత్తం వేరే గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చేసారు. ఓకే, మనకి బోర్డర్స్ అన్ని కూడా ఇదే కలర్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి సేమ్ ఇదే స్టైల్లోనే బ్లౌజ్ కూడా క్రియేషన్. ఓకే, మనకి వేరే కలర్ కాంబినేషన్ లో ఇటువంటి బ్లౌజెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ సారీకి వేసుకోవచ్చు. టొమాటో రెడ్ కానీ వైలెట్ కలర్ కాంబినేషన్ లో కానీ, ఎందుకంటే ఆల్ కలర్స్ ఇన్వాల్వ్మెంట్ అయినది దానివల్ల ఏ బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుంది. ఓకే, సేమ్ బూటీస్ మనకి బ్లౌజ్ కి కూడా కంటిన్యూ చేసి దాంట్లోనే మనకి ఏంటంటే సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉండేటట్లు అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ తీసుకుని గ్రీన్ తో ప్రింటెడ్ వచ్చిందండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4095 రూపీస్. 4095 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ అండి ప్యాచ్ వర్క్ కోటా మేడం. ప్యాచ్ వర్క్ కోటా. కోటాలో వారణాసి స్టైల్ ఇది. ఈ కలర్ చాలా బాగుంటుంది మేడం. వారణాసి కోటలో మంచి కలర్ అండి ఇది. ఇది మనకి పళ్ళు పార్ట్ మేడం. చాలా సింపుల్ గా సింపుల్ ప్యాచెస్ సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి మ్యాంగోస్ తో బుటీస్ ఇచ్చారు. అవి మనకి 2 కలర్స్ మ్యాంగోస్ తో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి వైలెట్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ తో మనకి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. బోర్డర్ చూసారు కదా, మనకి మల్టీ కలర్స్ తో బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి శారీ కలర్ కాంబినేషన్ తో లైన్ వచ్చింది. తర్వాత మళ్ళీ జరీతో, తర్వాత మళ్ళీ వైలెట్, మళ్ళీ జరీ, మళ్ళీ రెడ్, అట్లా ఆల్టర్నేట్ గా లైన్స్ డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి చిన్న లైన్స్ అంటే చిన్న లైన్స్ తో మనకి చిన్న బోర్డర్ వచ్చింది. దాంట్లో మనకి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ చేశారు ప్యాచెస్ టైప్ లో. ఓకే, కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ వచ్చిందండి. బిగ్ బోర్డర్ లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇవే బూటీస్ కంటిన్యూ చేస్తారన్నమాట. ఇవే ప్యాచ్ వర్క్స్ మొత్తం ప్లెయిన్ ప్యాటర్న్. ఓకే, ఈ డార్క్ కలర్ కి కింద తీసుకున్న కలర్స్ కూడా కొంచెం లైట్ కలర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే లాంగ్ నుంచి కూడా లుక్ బాగా కనబడుతుంది. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా వచ్చి ప్లెయిన్ మేడం.
ప్లెయిన్ బ్లౌజా? ఓకే. సేమ్ బోర్డర్స్ మనకి శారీలో ఏ బోర్డర్స్ అయితే కంటిన్యూ చేశారో అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్కి కూడా కంటిన్యూ వచ్చాయి. ఈ శారీ కాస్ట్ అండి 1225 మేడం. 1225 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మీరు వచ్చినట్లయితే ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇది వనస్థలిపురంలో ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బనారసి జూట్ వర్క్ శారీ మేడం. బనారస్లో జూట్ వర్క్. ఓకే, మొత్తం ఫుల్ శారీ అంత వర్క్ వచ్చేసింది. శారీ అంత వరకు ఇదంతా బనారస్ స్టైల్ మేడం. ఇది సెపరేట్ ప్యాచ్ వర్క్ కదండి. సెపరేట్ ప్యాచ్ వర్క్ మేడం. ఓకే. ఇక్కడ ఇది మాత్రం సింపుల్ పళ్ళు, చిన్న పళ్ళు. ఇదంతా బనారస్ స్టైల్. సింపుల్ గా ఇచ్చినా కూడా బ్రైట్ గా వచ్చింది. మొత్తం కూడా సెపరేట్ ప్యాచెస్ తో డిజైన్ చేశారు. మల్టీ కలర్ కాంబినేషన్స్, లైన్స్ లాగా వచ్చింది, క్రాస్ లైన్స్ లాగా. ఆ లైన్స్ అంతా కూడా మళ్ళీ డివైడ్ అయిన చోట వచ్చేసరికి మనకంటే జాయింట్ అయిన చోట వచ్చేసరికి మనకి చిన్న పైపింగ్ లాగా అంటే బీడ్స్ తో మనకి ఒక వర్క్ చేశారనమాట లైన్ గా. ఇది వచ్చేసరికి బనారస్ మెటీరియల్ తో గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా అంటే మనకి 4 సైడ్స్ కూడా వచ్చింది. ఓవరాల్ శారీ అంతా కూడా బోర్డర్ ఇలాగే వచ్చిందండి. మొత్తం గోల్డ్ కలర్ తో పైపింగ్ తో టెంపుల్ డిజైన్ వచ్చింది. పైన వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ తో మనకి మరూన్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు. అంటే సింపుల్ గా ఇది ఒకటే కాకుండా అది కూడా వచ్చింది. దీంట్లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ తీసుకున్నారు కదా, సో దానికి ఈవెన్ గా ఉండేటట్లు మనకు ఒక ఇది సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి పైపింగ్ కూడా వచ్చింది. మనకి 3 సైడ్స్ సేమ్ ఇలాగే వస్తుంది. ఇదంతా కూడా జూట్ తో డిజైన్ చేసినటువంటి డిజైనర్ శారీ అండి. మిడిల్ లో క్రీపర్ అంతా కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో కనబడుతుంది. దీంట్లో మనకి ఏంటంటే ఫ్లవర్స్ డిజైన్ చేశారు కదా, ఆ ఫ్లవర్స్ ని మాత్రమే మనకి కలర్ఫుల్ గా ఉండేటట్లు కలర్స్ తో డిజైన్ చేశారు. అంటే ఫ్లవర్ అండ్ బర్డ్స్ ఇట్లా వచ్చాయి మనకి. ఆ ఫ్లవర్ ని కూడా హైలైట్ చేశారండి. మొత్తం కూడా మనకి సన్నటి బీడ్స్ వర్క్ వచ్చింది. అవుట్ లైన్ అంతా కూడా, లోపలంతా కూడా మనకి కుందన్స్ స్టిక్ చేశారు. ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. మనకి బోర్డర్ లో రా సిల్క్ మెటీరియల్ తో వచ్చింది కదండి, చిన్న పైపింగ్ లాగా. సేమ్ అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ కి ఇచ్చారనమాట. దాంట్లో 2 హ్యాండ్స్ కి వచ్చేటట్లు సేమ్ బోర్డర్, అలాగే చిన్న చిన్న కుందన్స్ ని కూడా ఇక్కడ మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి 2775. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2775 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ వారణాసి టిష్యూ శారీ మేడం. వారణాసి టిష్యూ శారీ. ఓకే. సింపుల్ పళ్ళు, పెద్ద ఉప్పాడ స్టైల్ బుట్టాలు మేడం. శారీ మొత్తం అట్లా వస్తుంది బుట్ట. పళ్ళు ఉప్పాడకి ఎక్కువ ఇట్లాగే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇస్తారు, అందుకని ఉప్పాడ స్టైల్ అని పేరు. ఉప్పాడ స్టైల్ అని టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో చేశారు. ఓకే. ఇది 2 కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. మిడిల్ లో అంతా మనకి ఒక బ్లాక్ టైప్ లో ఏంటంటే ఒక కడీ టైప్ లో మనకి గ్రీన్ కలర్ అలాగే జరీతో మిక్స్ చేశారు. అంటే షైనింగ్ ఉన్న ఒక థ్రెడ్ తో. అటు ఇటు ఒకసారి మనకి బ్రిక్ కలర్ వచ్చిందండి. మొత్తం ఈ 3 సైడ్స్ ప్లస్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. దానికి ఈ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అయ్యేటట్లు మనకి బోర్డర్ లో చిన్న పైపింగ్ లాగా గ్రీన్ కలర్ కాంబినేషన్ చిన్న లైన్ లాగా కూడా ఇచ్చారనమాట. మిగిలిన శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా పెద్ద పెద్ద లీవ్స్ ని మనకి ఉప్పాడ స్టైల్లో డిజైన్ చేశారు. అదే 2 కలర్స్ కాంబినేషన్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్స్ తోనే మనకి ఇదంతా కూడా డిజైన్ చేశారు. అంటే టోటల్ శారీ ఇలాగే వస్తుంది. వేరియేషన్ మొత్తం ఇట్లా వస్తుంది. ఓకే. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ టైప్ మేడం. ప్లెయినా? అంటే శారీ బేస్ కలర్ ఇది తీసుకున్నారు కదా, మనకి వైలెట్ తో మనకి జరీ మిక్స్ వచ్చింది. అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తో వచ్చింది. మనకి చిన్న పైపింగ్ ఏదైతే ఉందో ఒక చిన్న లైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట. మనకి కావాలంటే ఇది ఏంటంటే చిన్న గోట్ లాగా పెట్టించుకోవచ్చు. మనకి థ్రెడ్స్ ఉంటాయి కదండి బ్లౌజ్ కి, ఆ థ్రెడ్ టైప్ లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. శారీలో మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారండి. సేమ్ బ్రిక్ కలర్ తో మనకి బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2850 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. వారణాసి ప్యూర్ సిల్క్ మేడం. వారణాసి ప్యూర్ సిల్క్. ఓకే. స్మాల్ పళ్ళు అంటే ఒక బోర్డర్ లాగా ఇచ్చారు అంతే. బోర్డర్ లాగా ఇచ్చారు. బుట్టాస్ ఆల్ ఓవర్ బుట్టాస్. ఓకే. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి ఫుల్ శారీ అంతా కూడా వచ్చింది. మనకి ఒక చిన్న బోర్డర్, మనకి శారీకి బోర్డర్ ఏదైతే ఇస్తారో అదే కలర్ అంటే అంత స్మాల్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి పళ్ళు పార్ట్ లో వచ్చి పింక్ కలర్ కి మనకి జరీతో డిజైన్ చేశారు. అలాగే మనకి జరీ లైన్ ఒకటి, పింక్ లైన్ ఒకటి, అంటే ఇక్కడ ఏదైతే డిజైన్స్ కలర్స్ యూస్ చేశారో అదే కలర్స్ మనకి ఇక్కడ కూడా యూస్ చేసి గ్రీన్ కలర్ తో చిన్న పైపింగ్ ఇచ్చారనమాట. చాలా స్మాల్ బోర్డర్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసరికి చూసారు కదండి, మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ క్రియేట్ చేశారో మనకి పళ్ళులో అదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి. పింక్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చి లీవ్స్ వచ్చి మనకి జరీతో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. మనకి పైన బోర్డర్ తో పాటు కింద ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. అంటే ఎక్స్ట్రా బోర్డర్ లాగా, అంటే మనకి అది పళ్ళు నుంచి కంటిన్యూ అవుతుంది. మనకి జరీతోనే మొత్తం ఇట్లా ఒక పెద్ద ఫ్లవర్ లాగా డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఇలా వస్తుందండి. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్
ఇట్లా వస్తుంది రన్నింగ్ రన్నింగ్ ఓకే సేమ్ ఓకే ఇట్లా సేమ్ patches బ్లౌజ్ వచ్చేసి వచ్చింది running సేమ్ blouse. కలర్ కాంబినేషన్ తో దానికి ఇట్లా బోర్డర్ ఇచ్చారండి సారీ ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి 2725 2725 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి ఓకే సుధాకర్ గారు మీ షోరూంలో ఉన్నటువంటి డిజైనర్ శారీస్లో బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం సార్ కదండి బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీస్ చాలా బాగున్నాయి కదా ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి ఇది ఇవాళ సొగసు చూడతారమా తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్